నందమూరి అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జోరుగా షికారు చేస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. వయసు పెరుగుతున్నా ఆయన ఎనర్జీ లెవెల్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని చిత్రంతో బిజీగా ఉన్న బాలయ్య తన తదుపరి చిత్రం NBK 112 కోసం భారీ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సోషల్ మెసేజ్ తో కూడిన పక్కా మాస్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించడంలో కొరటాలది ప్రత్యేక శైలి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ లో తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి విద్యా బాలన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో బాలకృష్ణ సరసన విద్యా బాలన్ నటించిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. బసవ తారకం గారి పాత్రలో విద్యా బాలన్ ఒదిగిపోయి నటించారు. బాలయ్య, విద్యా బాలన్ కెమిస్ట్రీ ఆ చిత్రాల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడం విశేషం. కేవలం గ్లామర్ కోసం కాకుండా కథలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసమే కొరటాల శివ ఈమెను సంప్రదించారని, కథ వినగానే విద్యా బాలన్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ తన ప్రతి సినిమాలో హీరో పాత్రకు ఒక బలమైన గతాన్ని రాసుకుంటూ ఉంటారు. NBK 112 లో కూడా ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విద్యా బాలన్ మాత్రమే కాకుండా బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో విలన్ పాత్రలతో మెప్పిస్తున్న సంజయ్ దత్ ఈ సినిమాలో బాలయ్యకు ధీటైన పాత్రలో కనిపిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి యువసుధ ఆర్ట్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఫామ్ లో ఉన్నారు. అటు కొరటాల శివ కూడా తన సినిమాల్లో హీరోను చాలా హుందాగా, పవర్ఫుల్ గా చూపిస్తారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటేనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక విద్యా బాలన్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం తోడవడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ మేకింగ్ చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.